మ్మ్. మనము ఆరాధించే యేసయ్య ఎవరినైనా, ఎలాంటి స్థితిలో ఉన్నవారినైనా లేవనెత్తి పరిశుద్ధపరచి వాడుకుంటాడు అని నమ్మిన వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈరోజు ఉదయాన్నే దేవుడు మన అందరి జీవితంలో ఒక అద్భుతం చేశాడండి. ఏంటా అద్భుతము అని మీరు నన్ను అడిగితే, ఈరోజు ఉదయాన్నే నువ్వు నేను లేవంగానే కళ్ళు తెరిచాం. అదే దేవుడు మన పట్ల చేసిన గొప్ప అద్భుతం. ఒకవేళ తెరవకపోయి ఉంటే, ఈ రోజుల్లో మనుషుల ప్రాణాలు కళ్ళ ముందే కనుమరుగైపోతున్నాయి. ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు నమ్మకాలు లేవు. అయినా సరే దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇంకా సజీవుల లెక్కలోనే ఉంచి, మరి ఈరోజు ఈ లైవ్ ద్వారా మనమందరము కలిసి ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన మనకిచ్చిన సమయానికై, అనుకూలమైన వాతావరణానికై, చక్కటి ఆరోగ్యానికై ఒక్కసారి మీరు కూర్చున్న చోట, మీరున్న చోట రెండు చేతులు ఆకాశం వైపెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలిగిన యేసే నామంలో ఫేస్బుక్ ద్వారా ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, కుటుంబం తరపున మీ అందరికీ, ప్రతి ఒక్క కుటుంబానికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కానీ, ఆయన పాదముల క్రింద ధూళిగా ఉండుటకైనను ఎటువంటి అర్హత లేని నన్ను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అలాగే మరి ఈ హార్ట్ కనెక్ట్ అనే ఫేస్బుక్ పేజ్ ద్వారా మీ మధ్యలో ఈ విధంగా మీతో కలిసి దేవుని నామాన్ని మహిమపరచడానికి నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన సిస్టర్ ఊహాకు, అలాగే బ్రదర్ సైమన్ గారికి, వారు చేస్తున్న పరిచర్యకు, వారి టీం మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఎవ్రీవన్. అయితే ఈరోజు నేను మీ అందరికీ కూడా మనుషులందరూ వెలివేసిన ఒక మనిషిని, ఏంటి మనిషిని చేసిన దేవుడు పట్టుకుంటే ఆ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు నేను మీ అందరికీ తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో ఎంతోమంది స్త్రీలు పాటలు పాడటము, సాక్ష్యాలు చెప్పటము, దేవుడి సేవ చేయడము చూసుంటారు కదా. అలాగే ఎందరో పురుషులు కూడా అద్భుతంగా దేవుడి సేవ చేయడము, పాటలు పాడటము, కొంతమంది పురుషులైతే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి మరి వాళ్ళు తమ ప్రాణాలకు కూడా తెగించి మరి దేవుని రాజ్య వ్యాప్తికి పాటుపడిన పురుష సేవకులను కూడా మనం చూసాం. సో ఇదంతా కూడా ఇప్పటి వరకు స్త్రీల మధ్యలోనూ పురుషుల మధ్యలోనూ జరుగుతూ వచ్చింది. కానీ ఈరోజు దేవుడు మన మధ్యలో ఒక ప్రత్యేకాన్ని, అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఏంటి ఆ ప్రత్యేకము, అద్భుతము అని అంటారా? ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో కని విని ఎరుగని ఒక సాక్ష్యాన్ని, వాక్యాన్ని, అంతేకాకుండా దేవుడే స్వయంగా శ్రేష్టమైన పేరు పెట్టి పిలిచిన కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తుల్ని దేవాది దేవుడు ఈరోజు మన అందరికీ పరిచయం చేయబోతున్నాడు. ఏంటి? దేవుడే స్వయంగా శ్రేష్టమైన పేరు పెట్టి పిలిచాడా? నేను చర్చికి ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, కానీ ఎవరినబ్బా దేవుడు శ్రేష్టమైన పేరు పెట్టి పిలిచింది అనే సందేహం మీలో ఉండొచ్చు. ఎవరిని దేవుడు శ్రేష్టమైన పేరు పెట్టి పిలిచాడో తెలుసుకోబోయే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్ టుడే బిఫోర్ ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ టు ఎవ్రీవన్. ఈ లైవ్ చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నానండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, మనము ఆరాధించి సేవించే యేసయ్య ఎప్పుడైనా ఎక్కడైనా నేను స్త్రీలకు మాత్రమే దేవుణ్ణి, నేను పురుషులకే దేవుణ్ణి అని చెప్పాడండి? చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా అలా చెప్పలేదు, చెప్పడు కూడా. అందుకే ఆయన దేవుడయ్యాడు. హల్లెలూయా. అయితే ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ అందరికీ ఒక అద్భుతమైన లేఖనాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. దయచేసి అందరూ కూడా చక్కగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆ అద్భుతమైన లేఖనం ఏంటో చూసేద్దామా?
యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. జాన్ చాప్టర్ 3:16 వర్స్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడి యందు విశ్వాసముంచు ప్రతి పురుషుడును. మీ బైబిల్లో అలా ఉందా? పోనీ విశ్వాసముంచు ప్రతి స్త్రీ అనుందా మీ బైబిల్లో? మరి ఏమనుంది అక్కడ? విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. సో అక్కడ పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ that he gave his only son, that whoever believes in him should not perish but eternal life. దేవుడు లోకాన్ని ప్రేమించాడంట. నేను అందంగా ఉన్నవాడిని ప్రేమించాను, ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువ ఉంటుందో వాళ్ళని ప్రేమిస్తాను, నేను పై రూపాన్ని చూసి ప్రేమించే దేవుణ్ణి అని చెప్పాడా? ఆయన ఎప్పుడు కూడా అలా చెప్పలేదండి, చెప్పడు కూడా. సో హీస్ ఎ గాడ్ టు మెన్, ఉమెన్ అండ్ ఆల్ ద జెండర్స్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి మన యేసయ్యను ఆరాధించే అర్హత ఉందంటారా లేదంటారా? ఉంది అని నమ్మిన వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సో ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగాను, వాక్య రూపంలో మీ అందరికీ ఎందుకు సమాధానం చూపించాను, ఈ విషయాలన్నీ మీకు అర్థం కావాలి అంటే నా సాక్ష్యంలోకి, వాక్యంలోకి వెళ్ళిన తర్వాత మీకే స్పష్టంగా అర్థమవుతుంది. దానికన్నా ముందు నాకు చాలా ఇష్టమైన ఒక పాట పాడాలని ఆశపడుతున్నాను, విత్ యువర్ పర్మిషన్. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడ గాస్పల్ మీటింగ్స్కి వెళ్ళినా ఖచ్చితంగా ఆ పాట పాడతాను. ఆ పాటలోని ప్రతి మాట దేవుడు నా కోసమే వ్రాసాడేమో అనిపిస్తుంది. మీరు అతిశయోక్తి అని అనుకోకపోతే ఆ పాటను కనుక మీరు శ్రద్ధగా వింటే అందులోనే నా జీవిత సాక్ష్యం అంతా దాగుంది. చాలా కొత్త పాట, చాలా తక్కువ మందికి వచ్చిన పాట. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ సాంగ్ వస్తే నాతో కలిసి పాడండి. రాని వాళ్ళు ఒకసారి నేను పాడతాను, రెండోసారి నాతో కలిసి పాడడానికి ప్రయత్నించండి. అయితే ఇది నా యూట్యూబ్ ఛానల్లో నేను ఈ సాంగ్ పాడినప్పుడు దేవుని కృప వల్ల 1,00,000 మందికి పైగా ఈ పాటను చూసి ఎంతో మంది చాలా అద్భుతమైన పాట అక్క, దేవుడు చాలా ఈ పాట ద్వారా మాతో మాట్లాడాడు అని చెప్పారు. సో ఆ అద్భుతమైన పాటని ఈ సమయంలో మీ మధ్యలో కూడా పాడాలని ఆశపడుతున్నాను. లెట్స్ స్టార్ట్. నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నిన్ను కృంగిపోనయా నీవు నాతో నుండగా, నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నిన్ను కృంగిపోనయా నీవు నాతో నుండగా, నిన్ను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నిన్ను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నిన్ను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నిన్ను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నిన్ను కృంగిపోనయా నీవు నాతో నుండగా, నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నిన్ను కృంగిపోనయా నీవు నాతో నుండగా. అవమానం పొందిన చోటే అభిషేకము నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకము నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నిన్ను కృంగిపోనయా నీవు నాతో నుండగా, నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నిన్ను కృంగిపోనయా
నీవు నాతో నుండగా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. యేసయ్య ఉంటే నేను ఓడిపోను అనే విశ్వాసం మీలో ఉంటే చూపిస్తూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిజమే కదా, యేసయ్య మనతో ఉంటే అసలు మనకి ఓటం అంటే ఏంటో కూడా తెలియదు. హల్లెలూయా, ఆమేన్. సో ఇప్పుడు మీ అందరికీ కూడా ముందుగా నేనెవరు అనే విషయాన్ని చెప్తాను. ఎందుకంటే మీలో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను ఎవరో తెలీదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనిషికి మాటకి సంబంధం లేదు, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అని చెప్పి. కాబట్టి మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేనెవరు అనే విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. దానికన్నా ముందు భారతదేశంలో తెలుగు క్రైస్తవ చరిత్రలో ఒక సాక్ష్యాన్ని 20 లక్షల మంది చూశారు అంటే ఆ సాక్ష్యం నాదే కావటం దేవుని యొక్క మహాకృప. హల్లెలూయా. ఎన్ని లక్షల మంది? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 20 లక్షల మంది చూసిన సాక్ష్యం నా సాక్ష్యం. కావాలంటే మీరు యూట్యూబ్లో అంజలి టెస్టిమనీ అని టైప్ చేస్తే అక్కడ ఒక 4-5 వీడియోలు వస్తాయి. నేను డిఫరెంట్ ప్లేసెస్లో షేర్ చేసిన నా వర్డ్ ఆఫ్ గాడ్ కానీ టెస్టిమనీ కానీ సంబంధించిన ఒక 4-5 వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్లో ఒక వీడియో అయితే 1 మిలియన్ అంటే 10 లక్షల మంది చూశారు. ఇంకొకటి 2, ఇంకొకటి 3, ఇంకొకటి 5, ఇలా 20 lakhs 20 లక్షల మంది చూసిన సాక్ష్యం యొక్క వ్యూవర్స్ని వీడియోస్ని ఇక్కడ గమనించవచ్చు. ఆ సాక్ష్యాన్ని నాకు ఫోన్ చేసి నాతో చెప్పిన మాట అడిగిన వాళ్ళలో కొంతమంది విశ్వాసులు ఉన్నారు, కొంతమంది సేవకులు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు రోజుకి 10,000 మంది 20,000 మంది నీ సాక్ష్యాన్ని చూస్తున్నారు, అసలు ఇది ఎలా సాధ్యం అని అడిగారు. నేనన్నాను ఇది నా గొప్పతనం కాదు, నా చదువు నా తెలివి కాదు, నా రూపము అంతకంటే కాదు. 20 లక్షల మంది చూడగలిగారు అంటే దేవుని కార్యమేదో నా పట్ల జరిగింది కాబట్టి అన్ని లక్షల మంది చూడగలిగారు. 20 లక్షలు కాదు, 20 కోట్ల మంది చూసినా ఆశ్చర్యం లేదు. ఎందుకు తెలుసా? ఆశ్చర్య కార్యాలు చేయడం ఆయనకి మాత్రమే సాధ్యం. హల్లెలూయా. సో అన్ని లక్షల మంది చూసిన సాక్ష్యాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దానికన్నా ముందు నేను ఎవరనే విషయాన్ని చెప్పేస్తాను. నా పేరు అంజలి, నేను హైదరాబాద్లో ఉంటాను. ప్రస్తుతం ఈ అంజలి చేసే పని ఏంటి అంటే మన భారతదేశమే కాకుండా ఇతర దేశాలు అంటే గల్ఫ్ కంట్రీస్, దుబాయ్, అబుదాబి, షార్జా, అలాగే కాకుండా రీసెంట్గా మొన్న ఫిబ్రవరి నెలలో దేవుని యొక్క మహాకృప మీలాంటి ఆత్మీయుల ప్రార్థనతో నేపాల్ మరియు శ్రీలంక వెళ్ళి చక్కగా ఒక 20 రోజులు అక్కడ దేవుడి నామాన్ని మహిమపరిచి అద్భుతంగా వచ్చాను. ఇలా మన భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా వెళ్తూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో చేస్తున్నాను. అది కూడా పూర్తిగా దేవుని మీద ఆధారపడి చేస్తున్నాను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అను వాక్యరీతిగా మనుషుల మీద ఆధారపడకుండా మనిషిని చేసిన దేవుడి మీద ఆధారపడుతూ ప్రస్తుతం నా జీవితాన్ని అద్భుతంగా ప్రభు సేవలో కంటిన్యూ చేస్తూ ఉన్నాను. దిస్ ఈజ్ మై ప్రెజెంట్ లైఫ్. అయితే అసలు ఎవరబ్బా ఈ అంజలి అనే విషయానికి వస్తే అసలు విషయము అసలు కథ అక్కడే ఉందండోయ్. నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. హిజ్రా అనేది హిందీ లేదా ఉర్దూ భాషలో మాలాంటి వాళ్ళని పిలిచి ఒక పదం. అంజలి, మాకు తెలుగే సరిగ్గా రాదు, హిందీ గురించి ఉర్దూ గురించి మాకెందుకులే కానీ తెలుగులో ఏమంటారో చెప్పు అని అంటారా? ఖచ్చితంగా చెప్తాను. తెలుగులో ముఖ్యంగా మన పరిశుద్ధ గ్రంథంలో
ఈ తెలుగు బైబిల్లో మాలాంటి హిజ్రాలకి 2 పేర్లు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ తెలుగు బైబిల్లో మాలాంటి హిజ్రాలకు 2 పేర్లున్నాయి. అందులో ఒకటి నపుంసకులు, 2 షండులు. తెలుగు బైబిల్లో హిజ్రాలని 2 రకాలుగా పిలుస్తారు. ఒకటి నపుంసకులు, 2 షండులు. ఈ 2 పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పదాలు మీరు గుర్తుపెట్టుకుంటేనే ఈరోజు నా సాక్ష్యమైన వాక్యమైన మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ పదాలు విన్నాక మీలో కొంతమంది అనుకోవచ్చు, ఈ హిజ్రా ఏంటి, నపుంసకులేంటి, షండులేంటి, అసలు ఇలాంటి పదాలు కూడా బైబిల్లో ఉన్నాయా? నేను చాలాసార్లు బైబిల్ చదివాను కానీ ఇలాంటి పదాలని నేనెప్పుడూ గమనించలేదే అనే సందేహం మీలో ఉండొచ్చు. ఆ పదాలు బైబిల్లో ఉన్నాయి, కానీ అవి మీకెందుకు కనిపించలేదు అనంటే కొన్ని సందర్భాలలో మనం బైబిల్ని వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి ఆ పదాలను మనం అంతగా గమనించాం. ఇవన్నీ కాదంజలి, అసలు హిజ్రా, నపుంసకులు, షండులు ఆ పేర్లకి అర్థాలేంటో మాకు తెలియదు. కనీసం ఆ పేర్లు పలకడానికి కూడా మా నోరు తిరగడం లేదు. ఇవన్నీ కాదు కానీ మా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పు అని అంటారా? ఖచ్చితంగా చెప్తాను. మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మాది ఒక స్త్రీ జీవితము కాదు, అలాని అది ఒక పురుష జీవితం కూడా కాదు. ఈ మాట చెప్పిన తర్వాత మీకు వచ్చే డౌట్ ఏంటో తెలుసా? ఆడవారు కాదన్నో మగవారు కాదన్నో ఇంతకీ మనుషులేనా? మనుషులే. వాళ్ళేమీ ఆకాశంలోంచి ఊడిపడలేదు, భూమిని బద్దలు కొట్టుకుంటూ బయటికి రాలేదు. ఒక తల్లి నవమాసాలు మూసి కంటేనే వాళ్ళు కూడా ఈ భూమి మీదకి వచ్చారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇలాంటి ఆడ కాని మగ కాని మనుషుల్ని ఈ లైవ్ చూసిన మీరందరూ కూడా మీ లైఫ్లో, మీ జీవితంలో ఒక్కసారైనా చూసే ఉంటారు కదా? సో ఎక్కడ చూశారు వాళ్ళని చెప్పండి. గుర్తొచ్చేస్తుంది, బాగా గుర్తొస్తుంది మీకు. ఇలాంటి వాళ్ళని ఎక్కడ చూసుంటారు? ఈ ఆడ కాని మగ కాని మనుషులు సమాజంలో మనతోనే బ్రతుకుతున్నారు, కానీ సమాజానికి దూరంగా బ్రతుకుతున్నారు. ఎందుకు వాళ్ళు సమాజానికి దూరంగా బ్రతుకుతున్నారు అనేది తర్వాత విషయం. ఇలాంటి ఆడ కాని మగ కాని మనుషులు మేము చూసాము అన్న వాళ్ళు ఎక్కడ చూసారో మీరు గుర్తు చేసుకోండి, నేనే చెప్తాను. వాస్తవానికి మీరు నా ముందుంటే ఆన్సర్స్ కూడా మీ చేతే చెప్పించేదాన్ని. బట్ ఇది లైవ్ అయిపోయింది కాబట్టి క్వశ్చన్ నేనే చెప్తాను, ఆన్సర్ కూడా నేనే చెప్తాను. సో ఎక్కడ చూసుంటారు చెప్పనా? ట్రైన్స్లో చప్పట్లు కొడుతూ మనీ అడుగుతారు, షాప్స్ దగ్గర, సిగ్నల్ దగ్గర, బీచ్. వీళ్ళు ఎక్కడ కనిపించినా చేసే పని ఒక్కటే. ఏంటా పని? క్లాప్స్ కొడుతూ మనీ అడగటం. మరి ఇప్పుడు మీతో లైవ్లో మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఎవరనుకుంటున్నారు? ఒకప్పుడు అలాంటి జీవితం జీవించిన వ్యక్తి, ఆ బ్రతికిన వ్యక్తి, ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. అవునా? ఏంటి, ఇలాంటి వాళ్ళను కూడా దేవుడు వాడుకుంటాడా? అసలు వీళ్ళకి కూడా దేవుడి సేవ చేయడము, దేశ విదేశాలు తిరగడము, ఇలాంటి ఫేస్బుక్ లైవ్లో కూడా దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తూ సాక్ష్యాన్ని చెప్పడం, అసలు ఇలాంటి వాళ్ళని కూడా దేవుడు వాళ్ళకు వాడుకుంటాడా? అసలు వీళ్ళకి అర్హత ఉందా అని మీలో కొంతమంది అనుకోవచ్చు. ఒక్క మాట చెప్పనా? దేవుడు వాడుకోవాలి అనుకుంటే ఎవరినైనా, ఎలాంటి స్థితిలో ఉన్న వారినైనా లేవనెత్తి పరిశుద్ధపరిచి అనబడిన నా జీవితమే మీ అందరికి ఒక ఉదాహరణ. హల్లెలూయా. హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షాలిటీ, బట్ గాడ్ హూ క్రియేటెడ్ హ్యూమన్స్ కెన్ నాట్ బిహేవ్ పార్షియల్. మనుషులే పక్షపాతులు అవుతారు కానీ మనిషిని చేసిన దేవుడు మాత్రం పక్షపాతి కాడండి. మనుషులైనా పక్షపాతులు అవుతారు. ఏయ్, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నీకు పెద్దగా చదువు లేదు, నీకు అందం లేదు, ఏంటి ఇంత వయసు వచ్చినా నీకు ఇంకా పెళ్లి కాలేదా? అవ్వా, పెళ్ళి ఇన్ని సంవత్సరాలు నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా? మీరెప్పుడు అద్దింట్లోనే ఉంటారా? మాలాగా సొంత ఇల్లు కొనుక్కోరా? ఇలాంటి పక్షపాతాలు మనుషులే చూపిస్తారు కానీ మనిషిని చేసిన దేవుడు మాత్రం పక్షపాతం చూపించడు. దేవుడు పక్షపాతి కాడు అని నిరూపించడానికి ఎందుకో పనికిరాని నన్ను దేవాది దేవుడు ఈ రోజు మీ మధ్యలో నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు మీ అందరికీ కూడా నేనెవరు అనే విషయం క్లియర్గా అర్థమైపోయింది. ఇక ముందుకు వెళ్దాం. ఇప్పుడు నేను మిమ్మల్ని
3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానాలు కూడా నేనే చెప్తాను. ఎన్ని క్వశ్చన్స్? 3 క్వశ్చన్స్. ఒకటి ఎక్కువ అడగను, తక్కువ అడగను, కరెక్ట్గా 3 క్వశ్చన్స్ అడుగుతాను. నా ఫస్ట్ క్వశ్చన్, మీరందరూ చెప్పారు ఈ హిజ్రాలు నపుంసకులు అనేవాళ్ళు ట్రాన్స్జెండర్స్, ఇంగ్లీష్లో ట్రాన్స్జెండర్స్ అంటారు, బైబిల్ ప్రకారం యూనక్స్ అంటారు, ప్రాంతాన్ని బట్టి భాషను బట్టి రకరకాల పేర్లున్నాయి. సో అయితే ఈ హిజ్రాలు నపుంసకులు అనేవాళ్ళు ఎందుకు చప్పట్లు కొడుతూ మనీ అడుగుతారు, డబ్బులు అడుగుతారు? ఇది నా మొదటి ప్రశ్న. ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు మీరు చూసే ఉంటారు. అసలు ఎందుకు వాళ్ళు చప్పట్లు కొడుతూ మనీ అడుగుతారు అని మీరు ఏ రోజన్నా ఆలోచించారా? ఒకవేళ ఆలోచించకపోతే ఒక్క క్షణం ఇప్పుడు ఆలోచించండి ప్లీజ్. సరే, నేనే చెప్తాను. బికాస్ ఎందుకు హిజ్రాల్ అనేవాళ్ళు చప్పట్లు కొట్టి డబ్బులు అడుగుతారంటే, బికాస్ we don't have any opportunity in this society as a human being. Nobody recognizes us as a human. Society do not accept us to work with them. మాతో కలిసి పనిచేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అసలు మాకు పని ఇవ్వరు. మేమిలా పుట్టామని మా కన్నవాళ్లే మమ్మల్ని కాదంటారు. స్నేహితులు మమ్మల్ని ఎగతాళి చేస్తారు. బంధువులు రాబంధులు అవుతారు. సరేలే, ఇలా పుట్టినందుకు మన బ్రతుకులు ఇంతేలే అని చెప్పి వీళ్ళందరినీ కాదనుకొని సమాజంలోకి వస్తాం, సొసైటీలోకి. అప్పుడు సొసైటీ ఏమంటుందో తెలుసా? ఏయ్, నీదొక ఆడా కాని మగా కాని బ్రతుకు, అసలు నీలాంటి వాళ్ళు మా మధ్య నుండి అర్హత నీకు లేదు, చీపోవతలకి అని వెలివేస్తే ఎక్కడ బ్రతకాలో తెలియక, ఏం చేసి బ్రతకాలో తెలియక చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టులాడుతూ మా ఆకలి తీర్చుకోవడానికి మేము ఆ విధంగా జీవిస్తూ ఉంటాం. ఇది మా చప్పట్ల జీవితం వెనకాల మీకెవ్వరికి తెలియని ఇక్కట్లు, చప్పట్ల వెనకాల ఉన్న ఇక్కట్లు. సరేనండి, మాలాంటి హిజ్రాలు ఎందుకు చప్పట్లు కొట్టి డబ్బులు అడుగుతారనే విషయం మీకు క్లియర్గా తెలిసింది. నా ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, దానికి ఆన్సర్ కూడా దొరికింది మీకు ఆల్మోస్ట్ 99%. సో నాకు సెకండ్ క్వశ్చన్, హిజ్రాలు ఎందుకు డబ్బులు అడుగుతారో మనకు తెలిసింది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మరి హిజ్రాలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తారు? వై పీపుల్ మనీ గివ్ టు దెమ్ చెప్పాలి. ఎందుకు డబ్బులు ఇస్తారు? సరే, నేను చెప్పనా? కొంతమంది, మీరు ఆలోచించండి, నేను చెప్తాను. కొంతమంది జాలి పడిస్తారు. ఇంకొంతమంది ఈ హిజ్రాల్ అనే వాళ్ళకి డబ్బులు ఇస్తే మంచి జరుగుతుంది, మనకి చాలా మంచి జరుగుతుంది, ఆశీర్వాదం. ఇజ్రాయల్కి డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఎందుకు ఇస్తారో తెలుసా? మీ మనసులో మాట చెప్పేనా? భయపడిస్తారు. వాళ్ళకి గనక డబ్బులు ఇవ్వకపోతే ఉంటుంది కదా, అక్కడ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కనిపిస్తుంది. మీ మనసులో మాట నేనే చెప్పేశాను కదా. సో ఇచ్చేవాళ్ళు రకరకాలుగా ఇస్తూ ఉంటారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఎందుకు అంటే, వాళ్ళకి డబ్బులు ఇస్తే దీవెన వస్తుంది, మంచి జరుగుతుంది, ఆశీర్వాదం వస్తుంది అని నమ్మి చాలా మంది పబ్లిక్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అయితే వాళ్ళకి డబ్బులు ఇస్తే మంచి జరుగుతుంది, దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది అని ఎవరు నమ్ముతారు? అసలు ఈ సాంప్రదాయం, ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మనకి 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాలు, ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో మాలాంటి వాళ్ళకి పెద్దగా విలువ లేదు. కానీ ముంబై, ఢిల్లీ, కలకత్తా అటు సైడ్ ఉండే హిందీ వాళ్ళు, ముఖ్యంగా మారోడీస్, వాళ్ళు మమ్మల్ని దేవతలా కొలుస్తారు. అదేంటి, వీళ్ళు మనుషులే, వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళెందుకు వీళ్ళని దేవతలా కొలుస్తారు అనంటే, హిందూ ధర్మ ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక కల్చర్ ఉంది, ఒక సంస్కృతి. ఏంటా సంస్కృతి అనంటే, ఒక విషయం ముందు చెప్పాలి మీకు. హిజ్రాలకి సమాజంలో హిజ్రాలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తారు అనే విషయాలు మీకు క్లియర్, లోతైన విషయాలు మీకు చెప్తున్నాను. కాబట్టి చాలా శ్రద్ధగా విని ఆ విషయాలు మీరు తెలుసుకోండి. హిందూ ధర్మ ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక సంస్కృతి ఉంది. ఏంటా సంస్కృతి అంటే, శివుడు పార్వతి కలిసిన ఒక అవతారం అర్ధనారీశ్వరుని అవతారం. మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఒక ఫోటోలో ఒకవైపు శివుడు ఉంటే ఇంకొక వైపు పార్వతి ఉంటుంది.
ఆ మార్వడీసు, నార్త్ ఇండియాలో ఉండే మార్వడీస్ కానీ హిందీ వాళ్ళు కానీ ఎక్కువగా ఏమని నమ్ముతారంటే, ఇలా ఆడా కాకుండా మగా కాకుండా పుట్టిన ఇలాంటి హిజ్రాలు సాక్షాత్తు ఆ శివుని అవతారమైన అర్ధనారీశ్వరుని అవతారం కాబట్టి వీళ్ళు దీవించినా ఆశీర్వదించినా మంచి జరుగుతుంది అని వాళ్ళు నమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్, క్రైస్తవులుగా మనం సొంతంగా ఇల్లు కట్టుకుంటే ఇంటి ఓపెనింగ్కి మనం ఎవరిని పిలుస్తాం? సేవకుల్ని, పాస్టర్ గారిని పిలుస్తాం. అదే హిందువులైతే పూజారిని పిలుస్తారు, గోమాతని ఇంట్లోకి తీసుకొని వస్తారు. కానీ ఢిల్లీ, ముంబై, కలకత్తాలో ఉండే హిందీ వాళ్ళు, ముఖ్యంగా మార్వడీస్ వాళ్ళు గనక సొంతంగా ఇల్లు కట్టుకుంటే ఫస్ట్ మా హిజ్రాల చేత కాలు పెట్టిస్తారు. ఎందుకో తెలుసా? వీళ్ళు గనక మన సొంత ఇంట్లోకి, కొత్త ఇంట్లోకి అడుగు పెడితే శుభం జరుగుతుంది అనే ఒక నమ్మకం. వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి మా దోస్తులో పెడతారు. అమ్మా, మీరు మా పిల్లల్ని దీవించండి, మీరు గనక మా పిల్లల్ని దీవిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే చిన్న ఆశ. ఈ విధంగా వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా, పేరెంటమైనా, ఏ శుభకార్యం, ఏ అకేషన్ జరిగినా మా హిజ్రాల్ని పిలిచి వాళ్ళ చేత దీవెనలు, ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళ మనసుకు నచ్చినంత ఎంతో కొంత డబ్బులు వాళ్ళు ఇస్తారు. అది ఒక నమ్మకం. ఒక మనిషి యొక్క నమ్మకాన్ని కాదనే హక్కు, అర్హత నాకు మీకు లేవండి. కాబట్టి హిజ్రాలకి డబ్బులు ఇస్తే మంచి జరుగుతుంది, ఆశీర్వాదం వస్తుంది అని నమ్మి ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది జాలిపడి ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది భయపడి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇలా ఇచ్చే వాళ్ళకి రకరకాల కారణాలు ఉన్నాయి. 2 ప్రశ్నలు అడిగాను, ఆ రెండింటికి సమాధానాలు కూడా చెప్పాను. మొదటి ప్రశ్న, హిజ్రాలు ఎందుకు చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతారు? రెండో ప్రశ్న, అసలు హిజ్రాలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తారు? సో క్లియర్ కదా? ఈ 2 ప్రశ్నలకి మీకు సమాధానం వచ్చేసిందని అనుకుంటున్నాను. అయితే నా లాస్ట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, మరి ఈ హిజ్రాల గురించి, ఈ నపుంసకుల గురించి బైబిల్లో ఉందా? అసలు దేవుడు వీళ్ళ గురించి ఏమన్నా బైబిల్లో చెప్పాడా? చెప్పండి. చాలా మంది ఏమంటారంటే, ఈ హిజ్రాల్ అనే వాళ్ళని దేవుడు చేయలేదండి, వీళ్ళని సాతాను సృష్టించింది. నిజమేనా? అసలు సాతానికి సృష్టించే శక్తి కూడా ఉందా? హీ హ్యాస్ దట్ పవర్? నో, అది అబద్ధమని తేలిపోయింది. ఇంకొంతమంది ఏమంటారంటే, ఈ హిజ్రాలకి పరలోక రాజ్యం లేదు, వీళ్ళని చర్చిల్లోకి రానివ్వకూడదు. మరి ఇదెంతవరకు నిజం? మాకు పరలోక రాజ్యం లేదా, మేము చర్చిల్లోకి రాకూడదా? అంటే నేను ఈరోజు దేశ విదేశాలు తిరుగుతూ, అనేక రాష్ట్రాలు తిరుగుతూ, ఇలా ఫేస్బుక్ లైవ్లు ఇస్తూ మాట్లాడగలుగుతున్నాను అంటే ఇది నా శక్తి, నా బలమా? చెప్పండి మీరే. ఇలాంటి వెలివేయబడిన జీవితంలో, తృణీకరింపబడిన జీవితంలో, అసహింపబడిన జీవితంలో ఈరోజు నేను ఇంత ధైర్యంగా, ఇంత బలంగా, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత బోల్డ్గా ప్రతి ఒక్కరితోనూ ప్రతి చోటకి వెళ్ళి ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను అంటే అది మానవ శక్తితో అసాధ్యం. దేవుని శక్తి ఉంటేనే ఇలాంటి పనికిరాని పాత్రలు పనికొచ్చే పాత్రలుగా మారగలవు. హల్లెలూయా. మారను మధురంగా మార్చే దేవుడు మన యేసయ్య. నిషేధించబడిన రాయిని మూలకు తలరాయిగా మార్చేవాడు నా యేసయ్య. మనుషులందరూ వెలివేసిన ఒక మనిషిని పరిశుద్ధపరిచి తన నామ మహిమార్థంగా వాడుకుంటాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు ఏమంటాడు తెలుసా? బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో నుండి బలహీనుల్ని ఏర్పాటు చేసుకుంటాడంట. బలహీన స్థితిలో ఉన్న నన్ను ఆయన పరిశుద్ధపరిచి బలవంతురాలుగా మార్చాడు. ఆమేన్. ఒక్కసారి 2 చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సో ఇలాంటి అబద్ధాలు, అపోహలు సమాజంలో మాలాంటి వాళ్ళ పట్ల తిరుగుతూ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ట్రూత్? నిజమేంటి? అసలు పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు నపుంసకుల గురించి ఏం చెప్పారు? అసలు చెప్పారా లేదా? చూసేద్దామా మరి? ఆ డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిటీ దేవుడు ఇచ్చేస్తున్నాడు ఈ సమయంలో. చూద్దాం ఒకసారి. ప్రతి ఒక్కరు దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఓపెన్ చేసి నేను చెప్పబోయే వాక్యలేఖనాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి, చదవండి. ప్రత్యేకమైన సందేశం ఈరోజు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క పుట్టుక వెనకాల, ప్రతి ఒక్క జీవితం వెనకాల మనకి తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.
సో లోతైన మర్మాన్ని దేవుడు ఈరోజు మనందరికీ తెలియజేస్తున్నాడు కాబట్టి దయచేసి అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు ఓపెన్ చేయండి. మత్తయి సువార్త అధ్యాయము 11, 12 వచనాలు. మాథ్యూస్ చాప్టర్ 19, 11 and 12 వర్సెస్. నేను చదువుతున్నాను, నాతో పాటు ఫాలో అవ్వండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 11, 12 వచనాలు. అందుకు ఆయన, అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు. బట్ హీ సెడ్ టు దెమ్, నాట్ ఎవ్రీవన్ కెన్ రిసీవ్ దిస్ సేయింగ్, బట్ ఓన్లీ దోస్ టు హూమ్ ఇట్ ఈస్ గివెన్. యేసే అంటున్నాడు, దేవుని కృప ద్వారా, దేవుని ఆశీర్వాదం ద్వారా ఎవరికైతే అనుగ్రహింపబడుతుందో, అనుగ్రహింపబడడం అంటే ఇవ్వబడడం, దేవుని కృప ద్వారా ఎవరికైతే ఇవ్వబడుతుందో వాళ్ళు మాత్రమే ఈ మాటను అంగీకరిస్తారంట. ఏంటా మాట చూద్దామా? తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. లెట్ ది వన్ హూ ఈజ్ ఏబుల్ టు రిసీవ్ దిస్ రిసీవ్ ఇట్. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో మాలాంటి నపుంసకులు 3 రకాలు ఉంటారంట. యేసయ్య చెప్తున్నాడు, బైబిల్లో నపుంసకులు అనేవాళ్ళు 3 రకాలు. ఒకటేంటి? తల్లి గర్భము నుండి పుట్టిన నపుంసకులు. రెండోది, మనుషుల వల్ల కూడా నపుంసకులుగా అయిపోతారంట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. మాలాగా హిజ్రాలుగా మనుషుల వల్ల కూడా మారిపోతారంట. మూడవది, చివరిది ఏంటి? పరలోక రాజ్యం నిమిత్తం, దేవుని రాజ్యం కోసం వాళ్ళని వాళ్లే నపుంసకులుగా చేసేసుకుంటారంట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అసలు ఈ 3 రకాలు, యేసయ్య చెప్పిన ఈ 3 రకాల నపుంసకుల్లో ఒకదానికొకటి ఏమాత్రమూ సంబంధము లేదు, పొంతన లేదు. మీరు అడగొచ్చు, అంజలి మరి యేసయ్య చెప్పిన ఈ 3 రకాల నపుంసకులు ఎవరబ్బా అని. మరి ఈ 3 రకాల నపుంసకుల గురించి నాకు 2 గంటల సమయం కావాలి. మరి ఇప్పుడు మన మధ్యలో అంత సమయం లేదు కాబట్టి, ఇక్కడ నా సాక్ష్యం చెప్పడం ఎంతో అవసరం కాబట్టి, దేవుని కృప ఉంటే, దేవుని రాకడ ఆలస్యమైతే మళ్ళీ మీ మధ్యలోకి వచ్చినప్పుడు అసలు ఈ 3 రకాల నపుంసకులు ఎవరో మీకు క్లుప్తంగా వివరిస్తాను. కానీ ఒక మాట చెప్పినా, మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎన్నడూ వినని ఒక అద్భుతమైన సందేశం ఈ 3 రకాల నపుంసకుల్లో ఉంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని రకాల నపుంసకులు ఉంటారని యేసయ్య చెప్పాడు? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని రకాలు? 3 రకాల నపుంసకులు ఉంటారంట. వాస్తవానికి బైబిల్లో దేవుడు 3 రకాల నపుంసకులు ఉంటారు అని చెప్పాడు. కానీ మనుషుల్లో ఎలా అయితే రకరకాలు ఉన్నారో, నపుంసకులలో కూడా అలాగే చాలా రకాలు ఉన్నారండి. ఏంటి? మనుషుల్లో రకాల? అంజలి నీకేమన్నా పిచ్చి కానీ పట్టిందా ఏంటి అనుకుంటున్నారా? మనుషుల్లో రకాలు ఉన్నారు. చెప్పండి, ఏంటి మనుషుల్లో ఉండే రకాలు? ఎవరు చెప్తారో చూద్దాం. మనుషుల్లో ఉండే రకాలు ఏంటి? వాస్తవానికి మీరు నా ముందుండుంటే క్వశ్చన్స్ అన్ని మిమ్మల్ని అడిగి మీ చేతే ఆన్సర్ చెప్పించేదాన్ని. బట్ ఇది లైవ్ అయిపోయింది కాబట్టి నేనే క్వశ్చన్ అడగాల్సి వస్తుంది, నేనే ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. సో ఎనీవే, ఇట్స్ ఓకే. మనుషుల్లో ఉండే రకాలు చెప్పనా? కొంతమంది లావుగా ఉంటారు, మరి కొంతమంది సన్నగా ఉంటారు. కొంతమంది పొడుగ్గా ఉంటారు, మరి కొంతమంది పొట్టిగా ఉంటారు. ఇంకొంతమంది నలుపుగా, తెలుపుగా, చామంచాయిగా ఉంటారు. మరి ఇవన్నీ మనుషుల్లో ఉండే రకాలు కదా? అవును అంజలి, నేను అనుకున్నాను. ఎస్, కరెక్ట్, మీరు అనుకున్నది కరెక్టే. అన్ని కూడా ఏ ఇద్దరి మనుషులు ఒకలాగా ఉండరు కదా. ఒక్కసారి మీ పక్కనున్న వాళ్ళ ముఖం చూడండి, వాళ్ళకి మీకు ఏమైనా మ్యాచ్ అవుతుందేమో? లేదు కదా. ఒకటి లెఫ్ట్ ఉంటే ఇంకొకటి రైట్ ఉంది, ఒకటి పైకి ఉంటే ఇంకొకటి కిందకు ఉంది. సో ఇలా మనుషుల్లో ఎలా అయితే రకాలు ఉన్నారో, ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లల్లో కూడా చెప్పలేనన్ని తేడాలు ఉంటాయి కదా. అలాగే మనుషుల్లో ఎలా అయితే రకాలు ఉన్నారో, నపుంసకులలో కూడా చాలా రకాలు ఉన్నారు. ఆ రకాల గురించి మనకొద్దు. కానీ పరిశుద్ధ గ్రంథం
మరి నపుంసకుల గురించి ఏం చెప్పింది? యేసు ప్రభు వారు అన్నారు 3 రకాలని. ఆ 3 రకాల గురించే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఫాలో అవుతాం కాబట్టి దేవుడు మనకు చెప్పింది మనం నేర్చుకుందాం, ఫాలో అవుదాం. అయితే ప్రతి ఒక్కరి మనసులో, ప్రతి ఒక్కరి మైండ్లో ఉండే ఒక ఆలోచన, ఈ లైవ్ చూస్తున్న మీలో కూడా ఉంది ఆ డౌట్. ఏంటో తెలుసా? అసలు ఈ నపుంసకులు అనేవాళ్ళు ఆడవారా, మగవారా? వీరి దేహాలలో ఏముంటాయి? చాలా మంది చాలా సార్లు చాలా రకాలుగా నన్ను అడిగిన ప్రశ్న. సిస్టర్ అంజలి, నపుంసకులు అనేవాళ్ళు ఆడవాళ్ళ, మగవాళ్ళ? కొంతమంది అంటారు, హే వీళ్ళు మగవాళ్లే, కావాలని ఇలా వేషాలు వేసుకుంటారు. వేషాలు వేసుకునేది మేం కాదండి. మన జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తారు కదా, ఆ జబర్దస్త్లో అలా కామెడీ షోస్ చాలానే ఉన్నాయి. ఇలాంటి జబర్దస్త్ కామెడీ షోస్ ప్రోగ్రాంలో ఒక మగాడిని తీసుకొచ్చి వాడికి చీర కట్టి విగ్గు పెట్టి మేకప్ వేస్తే ఒక అమ్మాయి కూడా పనికిరాదు, అంత అందంగా కనిపిస్తారు. ఆ జబర్దస్త్లో అయితే ముఖ్యంగా వినోద్, తర్వాత శాంతి స్వరూప్. సో వేషం అంటే అది. వేషం అనేది ఒక రోజు వేస్తారు, ఒక వారం వేస్తారు, ఒక సంవత్సరం వేస్తారు. జీవితాంతం ఎవరైనా వేషం వేసుకుని బ్రతుకుతారా? ఇది వేషం కాదు, జీవితం. ఈ మా పుట్టుక వెనకాల దేవుని సృష్టి, దేవుని సంకల్పం మాత్రమే ఉన్నాయి. అది క్రైస్తవులుగా మీరందరూ గ్రహించాలి. అయితే ఈ సమయంలో నేను నపుంసకులు అనేవాళ్ళు స్త్రీలా పురుషులు అనే విషయాన్ని మీతో చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం మీకు జ్ఞాపకం చేయాలి, గుర్తు చేయాలి. ఏంటి అంటే, నేను ఇప్పుడు మాట్లాడేది యేసయ్య చెప్పిన 3 రకాల్లో మొదటి రకం ఏంటిది? తల్లి గర్భము నుండి పుట్టిన నపుంసకులు. ఈ తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకులు ఎవరు? అసలు వీళ్ళు ఆడవారా, మగవారా అనే విషయాన్ని చెప్తున్నాను. చాలా శ్రద్ధగా వినాలి. ఇంకా 2 రకాలు ఉన్నాయి. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను మాట్లాడేది యేసయ్య చెప్పిన 3 రకాల్లో ఫస్ట్ కేటగిరీ గురించి నేను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా వినండి. నపుంసకులు అంటే ఒక స్త్రీ తత్వము కలిగి ఒక పురుషుడి శరీరములో బంధించబడిన వారిని నపుంసకులు అంటారు. అంటే వాళ్ళ మనసు, ఆలోచన ఒక స్త్రీలా ఉంటుంది, కానీ వారి దేహము ఒక పురుష దేహము. ఆ పురుష దేహానికి 100కి 100% పురుషత్వం అనేది ఉండదు. ఒక దేహములో పురుషత్వం లేకపోవడమే నపుంసకత్వం. అలా పుట్టిన వాళ్ళకి ఒక స్త్రీని చూసినప్పుడు ఒక అమ్మ ఫీలింగ్, ఒక అక్క ఫీలింగ్, ఒక చెల్లి ఫీలింగ్ తప్ప అలాంటి ఫీలింగ్. మనసు ఎంతసేపు కూడా ఒక స్త్రీలా ఉండాలని చెప్తుంది, కానీ ఈ మనసు చెప్పింది దేహానికి ఏ మాత్రం కూడా సహకరించదు. ఈ మాటలు చెప్పిన తర్వాత మీలో కొంతమంది ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి. ఏంటో తెలుసా? అసలు ఈ నపుంసకులు అనేవాళ్ళు ఎందుకు పుడుతున్నారు? దేవుడు ఎందుకు వీళ్ళని పుట్టిస్తున్నాడు? అసలు వీళ్ళు ఎందుకు పుట్టాలండి? సరే, मैं आपसे एक सवाल पूछती, एक दिल की बात. क्या है वो दिल की बात बोले तो कोई भी कुछ भी गलत ना को समझो. ఎవ్వరు ఏమనుకోకండి. ఒక్క ప్రశ్న అడుగుతా. మీ జీవితంలో ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవ్వరు అడగని ఒక ప్రశ్న అడుగుతా. అడగమంటారా? ఏంటి, మా జీవితంలో మమ్మల్ని ఎవ్వరు అడగని ప్రశ్న? ఏంటా ప్రశ్న అనుకుంటున్నారా? ప్రశ్న విన్నాక మీకే తెలుస్తుంది ఏంటా ప్రశ్న అనేది. ఏంటంటే, నువ్వొక స్త్రీగా, నువ్వొక పురుషుడిగా ఎందుకు పుట్టావు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు నాకు ఇచ్చే సమాధానం చెప్పండి. మీరు ఒక స్త్రీగా, పురుషుడిగా ఎందుకు పుట్టారు అని ఒకవేళ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు నాకు ఇచ్చే ఆన్సర్ చెప్పినా? ఈరోజు నువ్వు ఒక స్త్రీగా, పురుషుడిగా ఉన్నావు అంటే అది మొదట దేవుని కృప, తర్వాత మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల ప్రేమ. అవునంటారా, కాదంటారా? ఏమండి, జీవితంలో ఎప్పుడైనా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ 2 చేతులు ఆకాశం వైపు చూపిస్తూ జీవితంలో ఎప్పుడైనా చెప్పారో లేదో 2 చేతులు ఆకాశం వైపు, నాకు మంచి అమ్మా నాన్నకు వందనాలు అని చెప్పండి. మనసారా ప్రతి ఒక్కరు, యేసయ్య మా అమ్మని బట్టి
బట్టి నీకు స్తోత్రం, మా నాన్నను బట్టి నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన తల్లిదండ్రులకే నీకు పేరెంట్స్కే నీకు వందనాలు యేసయ్య అని చెప్పి మనసారా చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా మనసారా 2 చేతులు ఆకాశం వైపు చెప్పారో లేదో, ఒకవేళ కొంతమంది జీవితాల్లో ఇదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. కాబట్టి ఒక్కసారి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి నీకు ఇచ్చిన తల్లిదండ్రులకే దేవుని స్తుతించు. అయ్యా, నాకు ఇచ్చిన అమ్మకే స్తోత్రం యేసయ్య అని చెప్పండి ప్రతి ఒక్కరూ మనసారా. హల్లెలూయా. సో ఈ సమయంలో మీ అమ్మా నాన్నల మీద ఎంత ప్రేమ ఉందో మీ చప్పట్ల రూపంలో చూపించండి. దేవుని మహింపరచండి. యేసయ్య, మా అమ్మని బట్టి నీకు స్తోత్రం నాయన, మా నాన్నని బట్టి నీకు స్తోత్రం నాయన అని చెప్పి చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచండి. ఈరోజు నువ్వు ఒక స్త్రీగా పురుషుడిగా ఉన్నావు అంటే అది మొదట దేవుడి కృప, తర్వాత మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల ప్రేమ. ఎస్ ఆర్ నో? ఎస్. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నీవున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఏం చేయాలంట? సన్మానించాలంట. బాగానే సన్మానిస్తున్నారు ఈ రోజుల్లో, హోముల్లో పెట్టి భలే సన్మానిస్తున్నారు. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని, చిన్నప్పటి నుంచి ఒక స్నేహితులా పెంచిన తండ్రిని హోముల్లో పెట్టి భలే సన్మానిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే విత్తుతారో ఆ పంటనే కోస్తారు. ఈ రోజు నీ తల్లిదండ్రులు భారం అనుకొని నువ్వు వాళ్ళని హోమంలో పెడుతున్నావు కదా, రేపొద్దున నీకు పెళ్ళవుతుంది, నీకు పిల్లలు పుడతారు, ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళకి పెళ్ళైన తర్వాత వాళ్ళు నిన్ను హోమంలో పెడితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో తెలియజేయడానికి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పి దేవుడు ఈ ప్రపంచానికి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఏంటో తెలుసా? అది మొదట దేవుని కృప. నేను ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా చెప్పుకునే మాట. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది మొదట దేవుని కృప, తర్వాత నా తల్లి చేసిన మోకాళ్ళ ప్రార్థనే కారణం అని చెప్పి సంతోషంగా చెప్పుకుంటా. మరి మీలో ఎంతమంది మీ తల్లిదండ్రులకు ఈ విధంగా సాక్షులుగా ఉన్నారో నాకు తెలియదు, కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా గుర్తుపెట్టుకో, ఈ రోజు నువ్వు ఒక కొడుకుగా కూతురుగా ఉన్నావు అంటే అది మొదట దేవుని కృప, తర్వాత మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల ప్రేమే కారణం. హల్లెలూయా. అయితే ఇదే ప్రశ్న, అంజలి నువ్వు ఒక హిజ్రాగా, నువ్వు ఒక నపుంసక వ్యక్తిగా ఎందుకు పుట్టావు అని మీరు నన్ను ప్రశ్నిస్తే నేను మీకు ఇచ్చే సమాధానం, ఇది కూడా దేవుడి సృష్టి. ఆది కాండంలో నిన్ను ఒక స్త్రీగా పురుషుడుగా చేసిన అదే దేవుడు మత్తయి సువార్తలో తల్లి గర్భము నుండి పుట్టిన నపుంసకులు గలరు అని చెప్పి నా గురించి కూడా చెప్పాడు. అయినా సరే దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నా మీలో కొంతమంది తోమా బ్యాచ్ ఉన్నారు. నేను ఓపెన్గా చెప్పేస్తున్నా, మీరు నన్ను మళ్ళీ లైవ్కి పిలవకపోయినా పర్వాలేదు, మీలో కొంతమంది తోమా బ్యాచ్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నేను మిమ్మల్ని పొగడ్డానికి రాలేదు, మీ చేత పొగిడించుకోవడానికి అంతకన్నా రాలేదు. దేవుడు నాతో ఏం చెప్పమన్నాడో అది చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను. ఒక మనిషి మనల్ని పొగుడుతున్నాడు అంటే ఆ పొగడతలు మన నెత్తి మీద బండరాయి. ఇవాళ పొగిడిన వాడే రేపేం చేస్తాడు? ఖచ్చితంగా తిడతాడు. కాబట్టి నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. మీలో కొంతమంది తోమా బ్యాచ్ ఉన్నారు. ఈ తోమా బ్యాచ్ ఏమనుకుంటారో తెలుసా? దేవుడు నపుంసకుల పుట్టుక గురించి ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నా ఎందుకు దేవుడు వీళ్ళని ఎందుకు పుట్టిస్తున్నాడు, వీళ్ళు ఇలా ఎందుకు చేస్తారు, అలా ఎందుకు చేస్తారు అనే సందేహాలు ఇంకా వాళ్ళల్లో ఉన్నాయి. అలాంటి తోమా బ్యాచ్ గురించి పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖనం ఉంది. సో దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నా కొంతమందికి ఇంకా సందేహాలు ఉంటున్నాయి అంటే వాళ్ళ గురించి ఒక లేఖనాన్ని చెప్పబోతున్నాను. ఇందాక మనం చదువుకున్నాం మత్తయి సువార్త 19వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. అందుకు ఆయన, అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు. బట్ హీ సెడ్ టు దెమ్, నాట్ ఎవ్రీవన్ కెన్ రిసీవ్ దిస్ సేయింగ్ బట్ ఓన్లీ దోస్ టు హూమ్ ఇట్ ఈస్ గివెన్. దేవుని అనుగ్రహం ద్వారా ఇవ్వబడిన వాళ్ళకి, దేవుని కృప ద్వారా ఇవ్వబడిన వాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని అంగీకరిస్తారు, లేని వాళ్ళు అంగీకరించరు అని అర్థం. సో ఎప్పుడైతే, అది నపుంసకులకి సంబంధించిన సమాచారం. అయితే విషయానికి వచ్చేస్తాను. ఎప్పుడైతే వీళ్ళ మనసు ఒక, వీళ్ళ నడక, మాట,
ప్రవర్తన, ప్రతీది కూడా ఒక స్త్రీలా ఉంటుంది. కానీ సమాజం చూసే రెండు కళ్ళకి వీళ్ళు ఎలా కనిపిస్తున్నారు ఆలోచించండి. నేను ఇందాకే చెప్పాను, వీరి దేహం ఏ దేహం? పురుష దేహం. పురుష దేహం అయినప్పుడు సమాజం చూసే రెండు కళ్ళకి వీళ్ళు ఎలా కనిపిస్తున్నారు? పురుషుల్లాగే కనిపిస్తారు. దేహం పురుష దేహం అయినప్పుడు సమాజానికి కూడా ఎలా కనిపిస్తారు? పురుషుల్లాగే కనిపిస్తారు. అప్పుడు మొదలవుతుంది జీవితంలో ఊహించని వేదన. ఏంటో తెలుసా? అరే వీడేంట్రా స్త్రీలా పుట్టి పురుషుల్లా పుట్టి స్త్రీలా ప్రవర్తిస్తున్నాడు, మగాడిలా పుట్టి ఆడదలా ప్రవర్తిస్తున్నాడు. వీడు తేడారా, వీడు 0.5, వీడు 50-50, ఇలా రకరకాల అల్లర్చిల్లరి మాటలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళని చూసి మనం ఎగతాళిగా మాట్లాడుతున్నాము, వాళ్ళని చూసి భయపడుతున్నాము, అసహించుకుంటున్నాము అంటే సాక్షాత్తు మనము దేవుడు చేసిన సృష్టిని ఎగతాళి చేసినట్లు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఒకానొక తీర్పు సమయంలో దేవుడు వాళ్ళందరి విషయంలో మనల్ని లెక్క అడుగుతాడు. అప్పుడు దేవుడికి ఏం సమాధానం చెప్తావు నా ప్రియ సహోదరి సహోదరుడా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ హిజ్రాల్ అనే వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే క్రీస్తు ప్రేమను పంచాల్సిన బాధ్యత క్రైస్తవులుగా మనందరికీ ఉంది. అప్పుడు ఎప్పుడైతే ఈ సమాజం నుంచి వీళ్ళు ఈ సూటిపోటి మాటలు ఎదుర్కొంటూ ఉంటారో పాపం వీళ్ళ మనసు కనిపిస్తుంది, వీళ్ళ మధ్యలో ఉండడం నా వల్ల కాదు. అరే నేను ఇలా పుట్టినందుకు నన్ను వీళ్ళు ప్రేమించకపోగా, అర్థం చేసుకోకపోగా సూటిపోటి మాటలతో నన్ను వేధిస్తున్నారు, నేను వీళ్ళ మధ్యలో ఉండలేను అని చెప్పి మా జీవితాలలో 100కి 100%, 100కి 100% ఇంట్లో జరుగుతున్న జీవితాలే. ఇష్టంతో పారిపోతారా? ప్రేమించే వాళ్ళు ఉండరు, ఆదరించే వాళ్ళు ఉండరు. ఉండకపోగా మా పై రూపాన్ని చూసి మమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశ. దావీదు విషయంలో దేవుడు చెప్తాడు, ఏంటో తెలుసా? మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు దేన్ని చూస్తాడంట? హృదయాన్ని చూస్తాడంట. మనుషులు పైరూపాన్ని చూస్తే దేవుడు హృదయాన్ని చూస్తాడంట. ఒక మాట చెప్పనా? ఈరోజు దేవుడు నా హృదయాన్ని చూశాడు కాబట్టి మీ మధ్యలో ఉండగలిగాను. ఒకప్పుడు మనుషులు నా పైరూపాన్ని చూశారు కాబట్టి రోడ్ల మీద అల్లరి చిల్లరగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ డబ్బులు అడుక్కున్నాను. మనిషి చూపుకి దేవుని చూపుకి ఎంత ఫరక్ ఉందో చూసారా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఒళ్ళు గగుర్లు పొడిచే ఒక అద్భుతమైన మాట చెప్తాను, చాలా శ్రద్ధగా వినాలి. దయచేసి మనుషులు చూసినట్లు ఏ పనులు చేయకండి. మనుషులు చూసినట్లు మీరు ఏ పనులు చేసినా మీకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. నువ్వు చేసే ప్రతి పని నా దేవుడైన యేసయ్య చూస్తే చాలని చేశావా? నువ్వు ఎక్కడైతే దూషించబడుతున్నావో నా యేసయ్య నిన్ను అక్కడే దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ అద్భుతమైన మాటని మళ్ళీ ఒకసారి చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి మనుషులు చూసినట్లు ఏ పనులు చేయకండి. మనుషులు చూసినట్లు మీరు ఏ పనులు చేసినా మీకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు వెళ్తున్న ప్రతి మార్గం, నువ్వు చేసే ప్రతి క్రియ మన దేవుడైన యేసయ్య చూస్తే చాలు అని చేశావా? నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడే నా యేసయ్య నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో పారిపోయి మాలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ విధంగా స్త్రీలాగా మారిపోతారు. స్త్రీలాగా మారిపోయి తమ జీవితాలను స్త్రీలాగా కొనసాగిస్తారు. ఇది నపుంసకులు అనే వాళ్ళు స్త్రీలా పురుషుల అనే దానికి సంబంధించిన విషయం. ఒక మాట చెప్పండి, ఇప్పుడు వీళ్ళు ఆ విధంగా మారిపోవడానికి కారణం ఎవరు చెప్పాలి. మీరు కప్పుకుంటారా, ఒప్పుకుంటారా? ఈ నపుంసకులు అనే వాళ్ళు ఆ విధంగా మారిపోవడానికి, స్త్రీలాగా మారిపోవడానికి కారణం ఎవరు అని అడిగాను. సరే, మీరేం చెప్తారో తెలుసా? సమాజం అంటారు. వెరీ గుడ్, సమాజం అంటే మనమే. అయితే మీరందరూ కప్పుకోకుండా ఒప్పుకున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అయితే సమాజము అని చెప్పి పాపం తప్పంతా సమాజం మీద ఎందుకు వేయాలి? సమాజము ప్లస్
వాళ్ళు అలా మారడానికి సమాజంతో పాటు సమాజము ప్లస్ కుటుంబ సభ్యులు ప్లస్ స్నేహితులు ప్లస్ బంధువులు, ఇంతమంది వాళ్ళు ఆ విధంగా మారిపోవడానికి కారణమవుతున్నారు. ఇది నపుంసకులు అనేవాళ్ళు స్త్రీలా పురుషుల అనే దానికి సంబంధించిన విషయం. ఇంకిప్పుడు 3 ప్రశ్నలు అడిగాను. 1, హిజ్రాల్ అనేవాళ్ళు ఎందుకు చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతారు? క్లియర్ కదా. 2ది, అసలు హిజ్రాలకి పబ్లిక్ ఎందుకు డబ్బులు ఇస్తారు? సో అది కూడా క్లియర్ కదా. 3వది, పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య నపుంసకుల గురించి ఏం చెప్పాడు? సో ఈ విషయాలన్నీ కూడా దేవుడి కృపతో మీ అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇక ముందుకు వెళ్ళిపోదాము. సో నా గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఈ సమయంలో. మరి సమయం చాలా దగ్గర పడుతుంది కాబట్టి నా గురించి కొన్ని విషయాలు మీతో చెప్తాను. ఒకప్పుడు నా జీవితం కూడా, ఇందాక మీరు చెప్పారు కదా, ఇజ్రాయల్ అనేవాళ్ళు ట్రైన్లలోనూ, షాప్స్ దగ్గర, తర్వాత పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతారని చెప్పి, ఒకప్పుడు నా జీవితం కూడా ట్రైన్లలోనూ, రోడ్ల మీద చప్పట్లు కొడుతూ డబ్బులు అడిగిన జీవితం. నేను హైదరాబాద్లో ఉంటానండి ప్రస్తుతం. అయితే నేను ఉంటున్న ఇదే హైదరాబాద్లో 12 సంవత్సరాల కిందట అమీర్పేట అనే ప్రాంతంలో 5 రూపాయల కోసం, 10 రూపాయల కోసం చప్పట్లు కొడుతూ చేయి చాపిన జీవితం నా జీవితం. ముంబైలో ట్రైన్లలో చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతున్నప్పుడు కొన్నిసార్లు ట్రైన్లు లేట్ అయితే ఎక్కడ పడుకోవాలో తెలియక రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లో పడుకొని ఎన్నోసార్లు ఏడ్చాను. ఏంటి యేసయ్య, అందరూ ఉన్నా ఎవ్వరు లేని అనాథల ఎంతకాలం నేను బ్రతకాలి తండ్రి అని చెప్పి ఎన్నోసార్లు ఆ ప్లాట్ఫామ్లో కన్నీరు పెట్టుకున్నాను. అలా ప్లాట్ఫామ్లో నేను కార్చిన కన్నీటిని మన యేసయ్య చూశాడు. చూసి ప్లాట్ఫామ్లో పడుకున్న నా జీవితాన్ని ఈరోజు మన యేసయ్య ఫ్లైట్లో తిప్పడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో విమానం ఎక్కాలి అని ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతుంది. నన్ను ఎక్కించిన దేవుడికి మిమ్మల్ని ఎక్కించిన పెద్ద లెక్కేమీ కాదండి. 7 రోజుల్లో సృష్టిని చేసిన దేవుడు 7 క్షణాలలో నీ జీవితాన్ని ప్లాట్ఫామ్ టు ఫ్లైట్ లైఫ్. ఏ లైఫ్? ప్లాట్ఫామ్ టు ఫ్లైట్ లైఫ్. సాధ్యమా? మనుషులకి ఇది అసాధ్యమే, మన దేవుడికి సమస్తము సాధ్యమే. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎక్కడ ఒక హిజ్రాగా నేను పుట్టి కుటుంబం చేత, స్నేహితుల చేత, బంధువుల చేత, అందరి చేత అవమానించబడి ఆఖరికి ఈ సమాజం కూడా వెలివేసిన నేను ప్లాట్ఫామ్లో పడుకొని రోడ్ల మీద అల్లర్చిల్లరుగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ డబ్బులు అడుక్కున్న నేను ఈరోజు విమానంలో తిరుగుతూ దేశ విదేశాలు వెళ్తూ దేవుని నామాన్ని మహిమపరచడం సాధ్యమా? మనుషుల ఊహకు కూడా అందని జీవితం నా జీవితం. కాబట్టి భారతదేశంలో తెలుగు క్రైస్తవ చరిత్రలో 20 లక్షల మంది చూసిన సాక్ష్యం ఏదన్నా ఉంది అంటే ఆ సాక్ష్యం దేవుని కృపతో నాదే అవటం నిజంగా దేవుని యొక్క మహాకృప. నేను అందుకే చెప్తా, దేవుడు వాడుకోవాలి అనుకుంటే ఎవరినైనా, ఎలాంటి స్థితిలో ఉన్న వారినైనా లేవనెత్తి పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. ఒక మాట చెప్పనా, దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా సృష్టించాడు అంటే ఆ వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని అర్థం. నల్లగా ఉన్నానని బాధపడుతున్నావా? పొట్టిగా ఉన్నానని ఎగతాళి చేస్తున్నారా? చదువు లేదని చీకొడుతున్నారా? నీ దగ్గర ఆస్తిపాస్తులు లేవని నిన్ను చిన్నచూపు చూస్తున్నారా? ఒకటి గుర్తుపెట్టుకో, మనుషులు నిన్ను వెలివేస్తున్నారు అంటే నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావని అర్థం. హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, ఎక్కడికి వెళ్ళిన ఒక మాట, దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా సృష్టించాడనంటే ఆ వ్యక్తి పట్ల ఆయనకి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మనం బైబిల్ సందర్భాన్ని తీసుకుంటే ఒక చోట కృట్టి గుడ్డివాడు ఉన్నప్పుడు శిష్యులు దేవుడిని అడుగుతారు, దేవా, ఈ వ్యక్తి పుట్టు గ్రుడ్డివాడిగా పుట్టడం ఇది వీడు చేసిన పాపమా, వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపమా అంటే దేవుడు ఏమంటాడు? వీళ్ళ అమ్మా నాన్న పోయిన జన్మలో పాపం చేశారు, అందుకే వీడు పుట్టు గుడ్డివాడిగా పుట్టాడు అంటాడా? వీడు దేవుడికి ఇష్టం లేని పని చేశాడు, అందుకని వీడు పుట్టు గుడ్డివాడిగా పుట్టాడు అంటాడా? మరి ఏమని అంటాడు దేవుడు అక్కడ? ఇది వీడు చేసిన పాపము కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపము కాదు, దేవుని నామం వీడి ద్వారా మహిమపరచడానికే దేవుడు వీడు పుట్టు గ్రుడ్డివాడిగా పుట్టించాడు. కాబట్టి గుర్తుపెట్టుకో, నీలో మైనస్ ఉందా? ఆ మైనస్ని దేవుడు త్వరలోనే ప్లస్గా చేయబోతున్నాడు. గట్టిగా ఆమని చెప్పు.
ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మీలో ఉన్న ప్రతి ఒక్క మైనస్ ని నా యేసయ్య ప్లస్ గా మార్చును గాక. గట్టిగా 2 చేతులు ఆకాశం వైపు చూపిస్తూ హల్లెలూయా చెప్పాలి. నీలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా నా దేవుడు అద్భుతంగా మారుస్తాడు. బలహీన స్థితిలో ఉన్నావా నా ప్రియ సహోదరి, నువ్వు బలహీన స్థితిలో ఉన్నావా, బాధపడ, అసాధ్యమైంది ఏది లేదు. నువ్వున్న బలహీన స్థితిలో నిన్ను బలవంతురాలుగా మార్చగలిగిన వాడు ఆయన మాత్రమే. నువ్వు ప్రార్థించు. నీ బలహీన స్థితిలో, నీకున్న కష్టములో, రోగములో, ఇబ్బందిలో, చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నావా, ప్రార్థించు. మనుషుల వైపు చూడొద్దు, దేవుడి వైపు చూడు. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు నా ప్రియ సహోదరి. ఈ సమయంలో అనేక మంది సహోదరులకు చెప్పే మాట ఒకటే, దేవుడి వైపు చూడండి, మనుషుల వైపు చూడొద్దు. మనుషుల మాటలు మరుక్షణమే మారిపోతున్నాయి. ఇవాళ మాట్లాడినట్టుగా రేపు మాట్లాడట్లేదు మనిషి. మనిషి మీద కాకుండా మనిషిని చేసిన దేవుడి మీద నువ్వు ఆధారపడ్డావా, నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదండి. ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, He qualifies the called. If God has to do great things by making stand and use of most common person, I, Anjali, is the best example for that. దేవుడు చెయ్యాలి అంటే గొప్ప గొప్ప వాళ్ళని పిలవడండి, సామాన్యులను పిలిచి ఆయన గొప్పవారిగా తీర్చిదిద్దుతాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అంటే అతి సామాన్య వ్యక్తులను నిలబెట్టి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. హల్లెలూయా. సో దేవుడు నా జీవితం ద్వారా ఈ 21st సెంచరీలో ఈ ఉమెన్స్ వారియర్ ఉంది కదా, ప్రతి ఒక్క సహోదరికి, ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదరికి, ముఖ్యంగా సహోదరులందరికీ దేవుడు నా జీవితం ద్వారా ఒక సవాలు వేస్తున్నాడు. మీకు నేను కాదండి, నేను ఎందుకు పనికిరాని దాన్ని. దేవుడు నా జీవితం ద్వారా ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క సహోదరికి ఒక సవాలు వేస్తున్నాడు. ఏంటో తెలుసా? నాదొక స్త్రీ జీవితం కాదు, నాదొక పురుష జీవితం కాదు. పోనీ ఒకప్పుడు ఈ సమాజం నన్ను అనేది, నువ్వు ఆడా కాదు మగా కాదు తేడా. సరే, నేను ఆడా కాదు మగా కాదు తేడా అని ఒప్పుకుంటున్నా. ఇంకొంతమంది అన్నారు నువ్వు 0.5. యా ఓకే, నేను 0.5ని, దాన్ని కూడా అంగీకరిస్తున్నా. ఇంకొంతమంది ఏమన్నారు తెలుసా? నువ్వు 50-50. ఎస్, ఐఎమ్ 50-50. ఐ అగ్రీ విత్ యూ. ఇవన్నీ నేను ఎందుకు ఒప్పుకుంటున్నాను, అంగీకరిస్తున్నానో తెలుసా? దేవుడిలో నన్ను నేను ఎంతగా అయితే తగ్గించుకుంటానో నా దేవుడు నన్ను అంతగా హెచ్చిస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే మరి ఈ 0.5, ఈ 50-50, ఈ ఆడా కానీ మగా కానీ తేడా అయిన నేను ఇలాంటి సగం సగం జీవితంతో దేవుని రాజ్యాన్ని కట్టాలని నేనే ఇంత తపన పడుతుంటే, ఒక సంపూర్ణ స్త్రీగా, ఒక సంపూర్ణ పురుషుడిగా మరి నువ్వు దేవుడి కోసం ఎంత చేయాలి? ఇలాంటి వెలివేయబడిన జీవితంలో, తృణీకరింపబడిన జీవితంలో, అసహింపబడిన జీవితంలో నేనే దేవుని రాజ్యాన్ని కట్టాలని ఇంత తపన పడుతుంటే, దేవుడు నా చేత ఇంత చేయిస్తుంటే, మరి అన్నీ చక్కగా ఉన్న నీ సంగతి ఏంటి? ప్రియ సహోదరి, గుర్తుపెట్టుకో, కష్టాలనేవి ప్రతి మనిషి జీవితంలో వస్తాయి. నా జీవితంలో కష్టాలే లేవు అంజలి అన్నవాళ్ళు ఒకసారి నాకు ఫోన్ చేసి మాట్లాడండి, మీతో మాట్లాడతాను. కష్టాలనేవి ప్రతి మనిషి జీవితంలో వస్తాయి. కానీ మన కష్టం కన్నా, బాధ కన్నా, రోగం కన్నా ఎవరు గొప్పవారు? దేవుడు గొప్పవాడు. అప్పుడు మనం చూడాల్సింది ఎవరి వైపు? దేవుడి వైపు. నేను చేసింది అదే, నా సక్సెస్ ఆఫ్ సీక్రెట్ అదే, నా విజయ రహస్యం అదే. ఎలాగో తెలుసా? నేను ఒక హిజ్రాగా పుట్టానని నా కుటుంబ సభ్యులు నన్ను వెలివేసినా నేను దేవుడి వైపు చూశాను. స్నేహితులు నన్ను ఎగతాళి చేసినా నేను దేవుడి వైపు చూశాను. బంధువులు రాబంధులైనా నేను దేవుడి వైపు చూశాను. ఆఖరికి ఈ సమాజం నన్ను వెలివేసిన, చీదరించుకున్న, అసహించుకున్న అలాంటి సందర్భంలో కూడా నేను దేవుడి వైపు చూడడం నేర్చుకున్నాను. కాబట్టి నా ప్రతి వ్యతిరేక పరిస్థితిలో, నా వ్యతిరేక పరిస్థితిని నేను పక్కన పెట్టి, నా వ్యతిరేక పరిస్థితిని మార్చగలిగిన గొప్పవాడు నా యేసు అని చెప్పి, నా ప్రతి వ్యతిరేక పరిస్థితిలో నేను దేవుడి వైపు చూశాను. కాబట్టి జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఈరోజు వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయే స్థితిలో మన యేసే నన్ను ఉంచాడు. హల్లెలూయా. మనసారా చెప్పాలి హల్లెలూయా. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒకటి, మీ కష్టాన్ని, బాధని, రోగాన్ని, ప్రతి దాన్ని కూడా నువ్వు పక్కన పెట్టి దేవుడి వైపు చూడడం నువ్వు నేర్చుకున్నావా, నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు.
నువ్వు బలహీనురాలివి కాదు. ఎవరు చెప్పారు నువ్వు బలహీనురాలివని నా ప్రియ సహోదరి? గుర్తుపెట్టుకో, క్రీస్తులో నువ్వు బలమైన దానవు, దేవుడిలో నువ్వు బలమైన దానవు. మనుషులు అనొచ్చు నీ వల్ల ఏమీ చేత కాదు, నీ వల్ల కాదు అని చెప్పి. ఒక 50 సంవత్సరాల కిందట ఆడవాళ్ళు చదువుకోవడానికి కానీ ఉద్యోగాలు చేయడానికి కానీ ఏ విషయానికి కానీ అర్హతలు ఉండేవి కాదు. 50 సంవత్సరాల క్రిందటి మాట. మరి ఈరోజు ఆడపిల్లలు సమాజంలోకి వచ్చి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ఆడపిల్లవి నువ్వేం చేయగలవు, నీ వల్ల ఏమవుతుంది అనేవాళ్ళు. వంటింటి కుందేలు అనేవాళ్ళు ఆడపిల్లల్ని. వంటింటి కుందేలువి నువ్వు, నీ వల్ల ఏమవుతుంది, నువ్వేం చేయగలవు అని అన్నారు. కానీ ఎంతోమంది స్త్రీలు మరి పోరాడి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కొని తెచ్చుకున్నారు. ఈరోజు సమాజం ఉద్యోగం చేయగలుగుతుంది, ట్రైన్స్ నడిపిస్తుంది, విమానాలు నడిపిస్తుంది అని అంటే ఎంతో మంది స్త్రీలు ప్రాణానికి తెగించి మరి పోరాడారు. కాబట్టి ఈరోజు ఆడపిల్ల అనేది సమాజంలోకి వచ్చి అద్భుతంగా రాణించగలుగుతుంది. అంత అద్భుతమైన శక్తులు దేవుడు నీలో ఉంచాడు. ఒక మాట చెప్పనా, పురుషుడికి ఏ విషయంలోనైనా బాధ కలిగినా చిరాకు వచ్చినా ఆ పురుషుడు తన బాధని చిరాకుని కోపం రూపంలో చూపించేస్తాడు. కానీ స్త్రీగా నువ్వు అలా చేయలేవు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు ఓపికగా తట్టుకునే శక్తి నీలో ఉంది అంటే అదే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప శక్తి. ఆ గొప్ప శక్తిని వినియోగించుకొని నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ బంధువుల కోసం, నీ కుటుంబం కోసం, నీ రాష్ట్రం కోసం, నీ దేశం ప్రార్థన చేయాల్సిన గొప్ప స్త్రీగా నీవు మారాలి. హన్నా ప్రార్థించింది. దేవుడి సన్నిధిలో హన్నా అద్భుతంగా ప్రార్థించింది. సూటిపోటి మాటలతో పెన్నిన్నా వేధించేస్తుంది. పిల్లలు లేరే అవితి పోరు భరించలేక దేవుని సన్నిధిలో హన్నా గోజాడి ప్రార్థించింది. ప్రార్థించే వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. నువ్వు కోరుకున్నది దక్కే వరకు. సరే, గర్భఫలం కోసం దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ఎంతగానో ప్రార్థించింది. దేవా, సూటిపోటి మాటలు ఎదుర్కొంటున్నాను, నీ సేవకురాలైన నాకు ఈ అవమానం కలగడం అది నీకు కరెక్టేనా? ఒక్కసారి నా బాధ ఆలకించు, నా కన్నిటి ప్రార్థన విను దేవా, నీ సేవకురాలనైన నా ప్రార్థన ఆలకించు. ఎంత తగ్గింపు స్వభావం! ఎంత అద్భుతంగా ప్రార్థించింది హన్నా. దేవా, నీ సేవకురాలైన నా ప్రార్థన ఆలకించి నాకు బిడ్డని దయచి, నాకు గర్భఫలాన్ని ఇవ్వు అని ప్రార్థించగానే అందరి నోళ్లు మోయించేశాడు దేవుడు. అందరి నోళ్లు మోయించి అద్భుతంగా దేవుడు హన్నాకి గర్భఫలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా! హన్నాని ఆశ్రయించిన దేవుడినే మనము కూడా ఆశ్రయిస్తున్నాము. దేవుడే మన దేవుడు. హన్నా పట్ల కార్యం చేసిన దేవుడు మన పట్ల చేయడంటారా? మన పట్ల కార్యం జరగట్లేదు అంటే అది దేవునిలో లోపం కాదు, మనలోనే ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని సరిచేసుకొని మనం చక్కగా దేవుడి వైపు తిరగలిగామా, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నేను చివరిగా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు భారతదేశంలో హిజ్రాల్ అనేవాళ్ళు 5 లక్షల మంది ఉన్నారు. ఈ 5 లక్షల మంది హిజ్రాల్ కోసం దేవుడు నన్ను ఒక సువార్థికురాలిగా ఎంచుకున్నాడు. ఈ 5 లక్షల మంది కోసం నేను నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. ఆనాడు ఎస్తేరు కన్నీటిని ఆహారంగా చేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు తన జనులు తనకు అప్పచెప్పలేదా? అదేవిధంగా ఒక ఎస్తేరులా నేను నా ప్రజల కోసం ప్రార్థించడానికి, వాళ్ళ కోసం పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి నా ప్రియ సహోదరి, నీ సంగతి ఏంటి? తోటి స్త్రీల గురించి, నీ తల్లి గురించి, అలాగే మీ దేశం గురించి, నీ సంఘం గురించి నువ్వు ప్రార్థించవలసిన బాధ్యత దేవుడు నీకు అప్పచెప్పాడు. నేను సంతోషంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ రోజు ఒక ఎస్తేరు తన జనుల్ని ఏ విధంగా అయితే కాపాడుకుందో 5 లక్షల మంది హిజ్రాల రక్షణ కోసం నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి అనేక మంది స్త్రీల కోసం, నీ కుటుంబం కోసం, నీ సంఘం కోసం, ఈ దేశం కోసం నువ్వు ప్రార్థన చేయడానికి, పోరాడడానికి సిద్ధంగా ఉన్నావా? గుర్తుపెట్టుకో, దేవుడు నీతో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే భయాన్నే ప్రార్థనతో మనం భయపెడదాం. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అపవాది మన దగ్గరికి రావడానికి వణకాలి. ఈ రోజుల్లో చాలా మంది చూస్తూ ఉన్నాను, చాలాసార్లు సోషల్ మీడియాలో, పేపర్స్లో చూస్తూ ఉన్నాను, చిన్న చిన్న విషయాలకే సూసైడ్లు చేసుకుంటున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని బావిలో దూకుతున్నారు, ఇంట్లో అమ్మా నాన్న ఏదో అన్నారని చెప్పి ఫ్యాన్కి ఊరేసుకుంటున్నారు, పాయిజన్ బాటిల్స్ తాగుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. భార్య తిట్టిందని భర్త ఆత్మ
దాని భార్య ఆత్మహత్య చేసుకుంటున్నారు, అమ్మా నాన్న లేదు అన్నారని చెప్పి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఇంత చిన్న చిన్న విషయాలకే నువ్వు ఆత్మహత్య చేసుకుంటే కన్నవాళ్ళు కాదని, స్నేహితులు వెడివేసి, బంధువులు దూరంగా పెట్టి, ఆఖరికి సమాజం కూడా నువ్వు ఆడా కాదు మగ కాదు తేడా అన్నప్పుడు నేనెన్నిసార్లు ఉరేసుకోవాలి? నేనెన్నిసార్లు బావిలో పడాలి? నేనెన్నిసార్లు పాయిజన్ బాటిల్ తాగాలి? నేనెన్నిసార్లు ట్రైన్ కింద పడాలి? చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి నా ఏసే నాకు నేర్పించింది ఏంటో తెలుసా? ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడు, ఒకరోజు నీకు ఇస్తానన్నాడు. అది నేను నమ్మా. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమైన రీతిగా ఈరోజు నాకు సాధ్యమైంది. ఆత్మహత్య చేసుకొని ఎవరిని సాధిస్తావు నువ్వు? ఆత్మహత్య చేసుకుంటే నీకు వచ్చే లాభం ఏంటి? అది నీకు అవమానం, నీ కుటుంబానికి అవమానం, మనం ఆరాధించే దేవుడికి అవమానం. బ్రతికి సాధించు, బ్రతికి చూపించు. మీలో ఎవరికైతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనే ఆలోచన ఉందో ఆ ఆలోచన నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. ఆమేన్. దేవుడి కోసం ధైర్యంగా నిలబడిన ప్రియ సహోదరి, నీ పోరాటంలో దేవుడే నీకు తోడు. మనుషుల్ని నమ్మకో. మనుషులు ఏదో చేస్తారు, ఎవరో ఏదో వస్తారు, ఎవరో ఏదో ఇస్తారు, ఎవరో ఏదో ఉంటారు. మనుషుల్ని నమ్మి 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 మోసపోయావా? దేవుని నమ్ము. దేవుని నమ్మితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించే వరకు నీ పోరాటంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు నీకు కావలసింది అనుగ్రహిస్తాడు. ఇంకా చెప్పడానికి ఎన్నో విషయాలే ఉన్నాయి. మరి సమయం చాలా అయిపోతుంది, నాకు మళ్ళీ వేరే లైవ్లోకి కూడా వెళ్ళాలి. సో నా గురించి, నేను చేసిన పరిచర్య గురించి మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపం చేసుకునండి. ఎందుకనంటే ఈరోజు నేను ఈ పరిచర్య దేవుడి కోసం నిలబడి సేవ చేస్తున్నాను అంటే అది పూర్తిగా దేవుడి మీద ఆధారపడే చేస్తున్నాను. నా పరిచర్యలో దేవుడు నాకు తోడుగా ఉంటూ తన మహాకృప చేత అనేక మందిని ఆత్మీయంగా బలపరచాలని, అనేక మంది సంఘాలని ఆత్మీయంగా బలపరచాలి, కొత్త ఆత్మలు రక్షించే విధంగా నేను ఉండాలని చెప్పి మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో నా గురించి జ్ఞాపం చేసుకునండి. ఇంకా సాక్ష్యం పూర్తిగా చెప్పలేదు, చాలా టైం అయిపోయింది, నాకు వేరే లైవ్ కూడా ఉంది కాబట్టి. సో దేవుడి చిత్తం అయితే, దేవుడి రాకడ ఆలస్యం అయితే మళ్ళీ మీ మధ్యలోకి వచ్చినప్పుడు నా సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకుంటాను. మరి అసలు అంజలి ఏం చదువుకుంది, తర్వాత అంజలి సొంతూరేది, మరి ట్రైన్లలోనూ రోడ్ల మీద చప్పట్లు కొడుతూ బ్రతికిన అంజలి ఈరోజు దేవుడి కృపతో దేశ విదేశాలు తిరిగి ఎలా సేవ చేస్తుంది, ఈ విషయాలన్నీ కూడా ఇంకా ఉన్నాయి. మళ్ళీ మీరు అవకాశం కల్పిస్తే మీ మధ్యలోకి వచ్చి నా పూర్తి సాక్ష్యాన్ని మీతో పంచుకొని మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరుస్తాను. దేవుడి రాకడ ఆలస్యం అయితే తప్పకుండా వస్తాను. ఈ లోపల దేవుడి రాకడ వచ్చేస్తే ఏం చేద్దాం? అందరము కలిసి పరలోకంలో దేవుడిని మహింపరుద్దాము. ధైర్యంగా ఉండండి. నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మీ అందరి జీవితంలో చేస్తాడు. కరోనా విషయంలో కూడా మీరెవ్వరూ భయపడొద్దు, ప్రార్థిద్దాం. కరోనా మన కంటికి కనబడినంత దూరంగా పారిపోయే వరకు ప్రార్థిద్దాం. కరోనాని జయించాలి అంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం ప్రార్థన చేద్దాము. మనకున్న ప్రతి ఒక్క వ్యతిరేక పరిస్థితుల నుంచి దేవుడు ప్రార్థన ద్వారానే మనల్ని విడుదల కలిగిస్తాడు. సో నా పూర్తి సాక్ష్యము, నేను పాడిన పాటలు, ఇందాక పాడాను కదా, నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నిన్ను కృంగిపోనయా నీవు నాతో నుండగా, నిన్ను ఓడిపోనయా నా పక్షానుండగా, నిన్ను కృంగిపోనయా నీవు నాతో నుండగా. ఇలాంటి పాటలు నా పూర్తి సాక్ష్యం, నేను చెప్పిన వాక్యాలు, నా గత జీవితం, ప్రస్తుత జీవితం, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి. యూట్యూబ్లో అంజలి ఇవాంజలిస్ట్ అని టైప్ చేస్తే నాది ఒక ఛానల్ వస్తుంది. ఆ ఛానల్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. దానికి సంబంధించిన లింక్ని ఈ ఫేస్బుక్ లైవ్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ ఛానల్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అందులోనే వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, నైబర్స్కి, కొలీగ్స్కి వాటిని షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా మీరు నేను చేసిన పరిచయాన్ని సపోర్ట్ చేస్తున్నారా అని నేను చాలా సంతోషిస్తాను. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. మరి మీ మధ్యలో నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన సిస్టర్ ఊహ, అలాగే బ్రదర్ సైమన్ గారికి కూడా, వారికి, వారి పరిచర్యకు, వారి టీం మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతి మాట ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన యేసయ్యకి మాత్రమే కలుగునుగాక. ఆయన మాత్రమే హెచ్చబడాలి, నేను తగ్గబడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఎవ్రీవన్. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా ఒక చిన్న మాట ద్వారా మీ మనసు నొప్పించి ఉంటే దయతో నన్ను క్షమించండి.
దేవుడు మీ పట్ల, మీ కుటుంబం పట్ల గొప్ప అద్భుతం జరిగించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.